హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్. ఈరోజు వీడియో ఏంటంటే ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. అయితే నానమ్మకి స్వీట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పి స్వీట్ షాప్కి వచ్చేసాము. ఇక్కడ అల్లూరయ్య స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. అందుకని చెప్పి మా ఇంటికి దగ్గరలో ఉన్న అల్లూరయ్య స్వీట్స్ తీసుకొని ఇంకా ఊరు బయలుదేరి వెళ్దామని రెడీ అయ్యి మా నానమ్మకి ఇష్టమైన స్వీట్లన్నీ తీసుకొని ఇంక బయలుదేరుదామని చెప్పి కార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎక్కడ స్వీట్లు బాగుంటాయంటే అల్లూరయ్య స్వీట్స్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఒంగోలు అంతా అల్లూరయ్య స్వీట్సే తీసుకుంటారు. మన సొంత ఊరికి వెళ్ళాలంటే ఆ ఆనందమే వేరు కదా. చాలా ఇష్టం నాకు పల్లెటూరు అంటే. కాకపోతే ఇప్పుడు ఆ వాతావరణం మనకు అంత సెట్ కావట్లేదు. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మేము రోడ్డు పక్కన తాటికాయలు అవన్నీ తింటూ వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము మొన్న ఊరు వెళ్ళేటప్పుడు అయితే. మా ఊరు చుట్టూ కొండలు ఉంటాయి. రోడ్ సైడ్ మొత్తం తాటి చెట్లు, తాటికాయలు ఫుల్గా ఉన్నాయి. అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే మాకు కారు ఆపి ఒక అబ్బాయి తాటి ముంజలు ఇచ్చాడు. అవి తింటూ బయలుదేరాము. మళ్ళీ ఈ కొండ దగ్గరికి వస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా దగ్గరగా కొండలు చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ క్రాస్లో మా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో నుంచి వెళ్ళాలి ఇటు కిందకి. ఈ రోడ్లోకి వచ్చేసరికి మన ఊరు పక్కనే ఉన్నట్టు అనిపించి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంటే ఆ హ్యాపీనే వేరు కదా.
చిలుకూరుపాడు నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో మా పొలం తగిలింది. అక్కడ నిమ్మ చెట్లు ఒక్కటే ఉంటాయి. అందుకని చెప్పి నిమ్మ తోట పక్కనే ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి కాయలు ఎక్కడో ఒక్కొక్కటి ఉంది. నేను ఆ చెట్లలో దూరి పెద్దగా లేవు నిమ్మకాయలు. అదేందో మరి రేటు ఉన్నప్పుడు పెద్ద కాయలేమి ఉండవు. రేటు లేనప్పుడు ఫుల్ కాయలు ఉంటాయి. అదేందో మరి తెలీదు. ఎప్పుడు నాన్నకి వీటి మీద పెద్ద ఏమొచ్చినా రాకపోయినా ఈ పొలాలైతే వదిలిపెట్టడు పాపం. ఉదయం 7 కల్లా వచ్చేస్తాడు. అన్ని పొలాలు తిరుగుతూ ఉంటాడు. ఆయనకు అదే పెద్ద వాకింగ్ అయిపోయింది. ఊరు వస్తున్నానంటే చాలు మా నాన్నకి ఎంత హ్యాపీనో. కానీ నేను స్టార్ట్ అయినప్పటి నుండి ఊరు వెళ్ళేదాకా ఒకటే ఫోన్ కొడుతూనే ఉంటాడు. ఎక్కడి దాకా వచ్చావమ్మా, ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి. ఆ అదృష్టం కూడా ఉండాలి తల్లిదండ్రుల ప్రేమ పొందడానికి. నాకైతే ఈ విషయంలో చాలా తల్లిదండ్రులు మన మీద కేర్ తీసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. మనం కూడా వాళ్ళను అలాగే చూసుకుంటా ఉంటే నాకైతే అట్లాగే ఉండాలనిపించింది ప్రతి వాళ్ళు. మరి ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. మనకు నచ్చినవి అందరికి నచ్చాలని ఏం లేదు కదా. సరే, ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాము. మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడు, మా పెదనాన్న, మా అత్తయ్య అయింది, మా నానమ్మ, వీళ్ళు ముగ్గురు కూర్చొని ఆ చెట్టు కింద ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. మేమందరం వచ్చేసరికి ఇంకా హ్యాపీ. మా నానమ్మ అడుగుతుంది, ఎందుకు ఫోటోలు తీస్తున్నావు, ఎవరికి పంపిస్తావు అని. ఆమెను ఊరికే సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాం మేము వెళ్తే. వాళ్ళకి మనం వస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది.